So in this class, let us see about this topic called as calibration of UV and IR instruments. So this particular terminology, calibration, is used in different ways by different regulatory authorities. So generally, official గా చెప్పాలి అంటే ఇన్స్ట్రుమెంట్స్ ని మనము calibration అని చెప్పకూడదు. జనరల్ గా we should call it as అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్. క్యాలిబ్రేషన్ అనకుండా ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్ అని అనాలి. సో ఎందుకు అలా అనాలి అనేది జస్ట్ విల్ సీ ఇన్ ద అప్కమింగ్ స్లైడ్స్. సో టుడే అవర్ టాపిక్ ఈస్ ద calibration of UV visible and IR instruments. So coming to this topic called as analytical instrument qualification. So as I said, this is the official terminology that should be used for the calibration for analytical instrument. So we should not generally call it as a calibration, but we should call it as instrument qualification. సో జనరల్గా ఏంటి అంటే మీరు లోయర్ క్లాసెస్లో దట్ మీన్స్ సెకండ్ ఇయర్ బీఫామ్లో అలా మీరు కాలిబ్రేషన్ ఆఫ్ గ్లాస్వేర్ అని చదువుని ఉంటారు, అలానే ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తుంటారు. సో ఏం చేస్తాం కాలిబ్రేషన్ ఆఫ్ గ్లాస్వేర్ అంటే? సో కాలిబ్రేషన్ అంటే ఏం చెప్తాం మనం జనరల్గా డెఫినేషన్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టెస్ట్ అండ్ రీటెస్ట్ టు ఎన్షూర్ దట్ వెదర్ ద గివెన్ ఎక్విప్మెంట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఇంటెండెడ్ టు వర్క్ వాట్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు డూ. అంటే అది ఏ పని చేయాలో ఆ పని కరెక్ట్గా చేస్తుందా లేదా అని టెస్ట్ చేసే విధానాన్ని మనం కాలిబ్రేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమెట్రిక్ గ్లాస్ వేర్ మీరు కాలిబ్రేషన్ చేసి ఉంటారు. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అంటే వాట్ ఈస్ ఇట్స్ వర్క్? ఇట్స్ వర్క్ ఈస్ టు గివ్ ఏ స్పెసిఫిక్ వాల్యూమ్. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అన్నాము అనుకోండి. సో దాని వర్క్ ఏంటి? ఆ పర్టికులర్ వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకొని ఒక డెఫినెట్ మార్క్ వరకు కనుక మనం ఆ సొల్యూషన్ని ఫిల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు దిస్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్. సో మనం కాలిబ్రేషన్ ఆఫ్ గ్లాస్ వర్క్ చేసేటప్పుడు జనరల్గా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకొని 100 ml వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ తీసుకుంటే దాని యొక్క వర్క్ ఏంటి అంటే ఒక పర్టికులర్ మార్క్ వరకు కనుక మనం ఫిల్ చేస్తే ఇట్ హ్యాస్ టు ఎగ్జాక్ట్లీ మెజర్ ఎ వాల్యూమ్ ఆఫ్ 100 ml. సో మన క్యాలిబ్రేషన్లో కూడా అది చెక్ చేస్తాం. అలానే పిపెట్ తీసుకున్నాము, 5 ml పిపెట్ అనుకోండి. సో ఆ మార్క్ వరకు కనుక మనం వాల్యూమ్ తీసుకుంటే అది ఎగ్జాక్ట్గా 5 ml ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో ఇట్లా క్యాలిబ్రేషన్ ఏంటి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు లేదా ఒక ఎక్విప్మెంట్ కావచ్చు, అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము క్యాలిబ్రేషన్ అంటూ ఉన్నాం. సో జనరల్గా మనము ఎక్విప్మెంట్ ఆర్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేసరికి ఆ క్యాలిబ్రేషన్ అనే టర్మినాలజీని మనము ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్ అనాలి. సో వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్ బట్ నాట్ యాజ్ క్యాలిబ్రేషన్. బట్ మన సిలబస్లో క్యాలిబ్రేషన్ ఇచ్చారు కాబట్టి విల్ స్టడీ ఇన్ బోత్ టర్మ్స్. సో బోత్ క్యాలిబ్రేషన్ అన్నా ఒకటే, లేదు ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్ అన్నా ఒకటే. సో యూ డోంట్ బాదర్ అబౌట్ దట్. So coming to this analytical instrument qualification. So this analytical instrument qualification is simply called as AIQ. AIQ అంటాం దీన్ని QA terms లో. So a large variety of laboratory equipment, instruments and computerized analytical systems ranging from simple nitrogen evaporators to complex multiple function technologies are used in pharmaceutical industries. So మనం డే టు డే చిన్న అనలిటికల్ బ్యాలెన్స్ నుంచి లేదా చిన్న ఎవాపరేటర్స్ నుంచి హై అండ్ LCMS, GCMS లేదు లిక్విడ్ క్రోమటోగ్రఫీ, NMR ఇన్స్ట్రుమెంట్స్, ఇట్లాంటి సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా వాడతాం. సో అవి మాన్యువల్గా ఉండొచ్చు లేదా కంప్యూటరైజ్డ్ ఉండొచ్చు. సో ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మనం డైలీగా రొటీన్గా ఈ పర్టికులర్ అనలిటికల్ ఇండస్ట్రీస్లో ఆర్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటాం, అనలిటికల్ ల్యాబొరేటరీస్లో. సో ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనము దేనికి యూస్ చేస్తాం? జనరల్గా ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూవీ యూస్ చేసాం అనుకోండి, ఆ యూవీని ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్కి యూస్ చేయొచ్చు, లైక్ క్వాలిటేటివ్ అనాలిసిస్కి యూస్ చేయొచ్చు, లేదు క్వాంటిటేటివ్ అనాలిసిస్కి యూస్ చేయొచ్చు. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్, అలానే క్వాంటిఫికేషన్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఇట్లా మనం ఎస్టిమేషన్ ఆఫ్ కాంపౌండ్స్ చేస్తున్నప్పుడు వీఆర్ రిలయింగ్ కంప్లీట్లీ ద రిజల్ట్ అపాన్ ద ఇన్స్ట్రుమెంట్. సో ఇన్స్ట్రుమెంట్ ఇచ్చే దాన్ని బట్టి మనం అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత పారాసెటమాల్ ఉంది లేదు ఎంత రైబోఫ్లావిన్ ఉంది అనేది.
సో అట్లాంటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే మనకు ఈ మెజర్మెంట్స్ ఇస్తుందో లేదా రీడింగ్స్ ఇస్తుందో, ఆ రీడింగ్స్ కనుక అది తప్పుగా ఇస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా దేనిపైన ఎఫెక్ట్ అవుతుంది, మనం ఏదైతే అస్సే క్యాలిక్యులేట్ చేస్తామో దానిపైన ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్ ఎఫెక్ట్ అయితే అల్టిమేట్గా ఎర్రర్ అనేది మనకు ప్రోడక్ట్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఈ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయాలంటే మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఈస్ క్యాలిబ్రేటింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్ రెగ్యులర్లీ. సో ఎందుకు క్యాలిబ్రేషన్ చేయాలి అంటే, ఆ ఇన్స్ట్రుమెంట్ కనుక సరిగ్గా క్యాలిబ్రేట్ కాకపోయింటే అది ఇచ్చే రిజల్ట్స్ కరెక్ట్గా ఉండవు. ఆ రిజల్ట్స్ కనుక కరెక్ట్గా ఇవ్వకపోతే అల్టిమేట్గా అది ప్రోడక్ట్ క్వాలిటీలో అఫెక్ట్ అవుతుంది. కాబట్టి the calibration or instrument qualification is one of the most important step to eliminate the errors in the product quality. So ఈ డెఫినేషన్ ఏం చెప్తున్నాం చూడండి. Analytical instrument qualification is the collection of documented evidence that an instrument performs for its intended purpose. So collection of documented evidence. So మనము ఏదైతే టెస్ట్ ప్రొసీజర్స్ చేస్తామో ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంది అనేది ఆ ప్రొసీజర్స్ యొక్క ఆ ప్రొసీజర్స్ యొక్క రిజల్ట్స్ని మనం డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లో కలెక్ట్ చేస్తాం. సో కలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్స్ బట్టి ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కనుక మనకు పాస్ అయిందంటే దాన్ని క్వాలిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఒకవేళ అది కనుక ఫెయిల్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం ఏదైనా మెకానికల్ రిపేర్సో లేకపోతే కంపెనీ సర్వీస్ మన్ని పిలిచి ఏ పార్ట్స్ అయితే మనకు సరిగ్గా లేదో వాటిని రిపేర్ చేసి మళ్ళీ మాత్రమే మనం రెగ్యులర్ అనాలిసిస్లో యూస్ చేయాలి. సో క్వాలిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ కనుక లేదు అంటే దాన్ని రెగ్యులర్ అనాలిసిస్లో యూస్ చేయడానికి లేదు. సో యూజ్ ఆఫ్ ఎ క్వాలిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ అనాలిసిస్ కాంట్రిబ్యూట్స్ టు కాన్ఫిడెన్స్ ఇన్ ద వ్యాలిడిటీ ఆఫ్ జనరేటెడ్ డేటా. ఇందాక చెప్పాం కదా, సో మనకు ఏదైతే ఇన్స్ట్రుమెంట్ జనరేట్ చేస్తుందో డేటా, దానిపైన మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఇన్స్ట్రుమెంట్స్ కరెక్ట్గా వర్క్ అవ్వాలి. ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా వర్క్ కాకపోతే అది ఇచ్చే రిజల్ట్స్ కూడా తప్పుగానే ఉంటుంది. అల్టిమేట్గా మనకు ఎర్రర్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ డిఫరెంట్ steps in generally the maintenance of a product quality in analytical instrument. So quality అనేది దేంతో స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ quality pyramid, so it is starting with the first step called as analytical instrument qualification. సో ఫస్ట్ రైట్ ఇన్స్ట్రుమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ద వర్క్. సో విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూస్, కేపబుల్ ఆఫ్ వర్క్ అండ్ వ్యాలిడేటెడ్ రేంజ్ ఆఫ్ యూస్. సో మనం ఏదైతే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని క్వాలిటీ టెస్ట్ చేయాలనుకుంటున్నామో మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యే స్టెప్ ఏంటి, అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్స్ యొక్క అస్సేని మీరు డిటర్మైన్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో మనకు ఫస్ట్ వచ్చే ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్. సో మనం ఆ పర్టికులర్ అస్సేకి ఏ ఇన్స్ట్రుమెంట్ సూట్ అవుతుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దిస్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. దెన్ ఫాలోడ్ బై అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా ఈ అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్ గురించి. సో మనం సెలెక్ట్ చేసుకున్న మెథడ్ కరెక్ట్ మెథడ్ అయినా కాదా, దానికి టెస్టింగ్ అబిలిటీస్ ఎలా ఉన్నాయి, సో డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ అనలిస్ట్ చేసినా కూడా రిజల్ట్స్ ఒకలేగా వస్తాయా రాదా, ఇలాంటివన్నీ కూడా మనకు అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్లో ఉంటుంది. నెక్స్ట్ సిస్టమ్ సూటబిలిటీస్ అంటే ఈ డెవలప్ చేసిన మెథడ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్కి సూట్ అవుతుందా లేదా అనేది మనం సిస్టమ్ సూటబిలిటీ టెస్ట్లో చేస్తాం. ఇంకా లాస్ట్లో ఈ 3 పాస్ అయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ రెగ్యులర్ క్వాలిటీ కంట్రోల్ చెక్స్. సో ఇట్లా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ క్వాలిటీని అసెస్ చేసేటప్పుడు దిస్ క్వాలిటీ పిరమిడ్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్, ఇన్ విచ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్. So this analytical instrument qualification generally has 4 important phases. 4 phases లో ఉంటాయి ఆర్ 4 స్టెప్స్లో ఉంటాయి అన్నమాట. సో ఆ స్టెప్స్నే మనము క్వాలిఫికేషన్ ఫేజెస్ అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీ హ్యావ్ 4 క్వాలిఫికేషన్ ఫేజెస్, నేమ్లీ డిజైన్ క్వాలిఫికేషన్ విచ్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ DQ, then installation qualification which is called as IQ, then operational qualification which is called as OQ, and the last step will be performance qualification which is nothing but PQ. సో ఈ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్లో 4 డిఫరెంట్ ఫేజెస్లో ఉంటాయి. సో ఈ 4 డిఫరెంట్ ఫేజెస్ని మనం డిజైన్ క్వాలిఫికేషన్ DQ, ఇన్స్టలేషన్ క్వాలిఫికేషన్ IQ, ఆపరేషనల్ క్వాలిఫికేషన్ OQ అండ్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ PQ అంటున్నాం. సో మనం ఏదైతే క్యాలిబ్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నాం కదా, సో దట్ కమ్స్ అండర్ దిస్ 4th phase called as performance qualification.
సో పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అంటే అది ఎలా పర్ఫామ్ చేస్తుంది, అది చేయాల్సిన విధంగా వర్క్ చేస్తుందా లేదా అని టెస్ట్ చేసేదాన్ని పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అంటాం. మనం జనరల్ టర్మ్స్లో దాన్ని క్యాలిబ్రేషన్ అంటాం, క్యాలిబ్రేషన్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 4 స్టెప్స్ చూడండి, డిక్యూ, ఐక్యూ, ఓక్యూ అండ్ పీక్యూ. సో ఏదేది ఎక్కడెక్కడ చేయాలి అని అంటున్నాం. సో డిజైన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు చేయాలి? బిఫోర్ పర్చేస్. సో ఈ డిజైన్ క్వాలిఫికేషన్లో ఏం చేస్తామంటే మనం ఆ పర్చేస్ చేసే ఇన్స్ట్రుమెంట్ అది ఏం చేయాలి, దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి, దాని యూజర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువి ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారనుకోండి, ఆ యువి ఇన్స్ట్రుమెంట్లో మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటి, లైక్ సోర్స్ ఆఫ్ లైట్ ఏంటి, మోనోక్రోమాటర్స్లో ఏమి ఉండాలి, ప్రిజమ్సా, గ్రేటింగ్సా, తర్వాత ఎన్ని ఛాంబర్స్ ఉండాలి, సింగిల్ బీమా, డబుల్ బీమా, డిటెక్టర్ ఏది ఉండాలి, ఫోటో మల్టిప్లైర్ ట్యూబా, పీడిఏ డిటెక్టర్, ఇట్లాంటివన్నీ కూడా ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత దెన్ దే విల్ గివ్ ఎ కొటేషన్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. వన్స్ ఇండస్ట్రీస్ నుంచి కొటేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ స్పెసిఫికేషన్స్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో దాన్ని పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసిన తర్వాత మన ల్యాబ్లో ఇది చేస్తాం, ఇన్స్టలేషన్ క్వాలిఫికేషన్. ఇన్స్టలేషన్ అంటే ఏంటి, ఆ పర్చేస్ చేసిన ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు మన సైట్లో. దట్ మీన్స్ ఇండస్ట్రీ కావచ్చు, లేదు మన కంపెనీ మన ల్యాబొరేటరీలో కావచ్చు. సో ఇన్స్టలేషన్లో ఏమేమి చూడాలి చూడండి, అది కరెక్ట్గా సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉందా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కండిషన్స్ ఉంటేనే అది కరెక్ట్గా వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ కాదు. అట్లాంటి ఎన్విరాన్మెంట్. సర్వీసెస్ ఏమి ఉండాలి, సర్వీసెస్ అంటే దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కావచ్చు, లేకపోతే వోల్టేజ్ సంబంధించింది కావచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ కావచ్చు, ఏసీ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మనకి ఇన్స్టలేషన్ క్వాలిఫికేషన్లో వస్తుంది అనమాట. దెన్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్ అంటే, సో ఆపరేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటారు, అది మన పర్టికులర్ ల్యాబ్లో పెడతారు. సో ల్యాబ్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్టికులర్ సర్వీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ వచ్చిన వాళ్ళు దే విల్ గివ్ దిస్ డెమో. సో ఆ డెమో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే దే విల్ పర్ఫామ్ దిస్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్. సో ఆపరేషనల్ క్వాలిఫికేషన్లో ఏం చేస్తారు, సో ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ డిఫరెంట్ పార్ట్స్ అన్నీ వాళ్ళు సెట్ చేసి ఉంటారు కదా. సో జనరల్గా ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ యాజ్ ఇట్ ఈస్ రాదు, డిఫరెంట్ పార్ట్స్ లాగా వస్తాయి, వాళ్ళంతా అసెంబుల్ చేసి ఒక ఇన్స్ట్రుమెంట్గా వాళ్ళు మన ల్యాబ్లో ఫిక్స్ చేస్తారు. సో ఫిక్స్ చేసిన తర్వాత ఆపరేషన్కి ఇది కరెక్ట్గా ఉందా లేదా, రెగ్యులర్ ఆపరేషన్కి అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట. ఆ ఫేస్ని మనం ఆపరేషనల్ క్వాలిఫికేషన్ అంటాం. సో ఆపరేషనల్ క్వాలిఫికేషన్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ని చెక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ సోర్సు, దానికి ఐడియల్ ప్రాపర్టీస్ చెప్పుంటాం కదా, దానికి కరెక్ట్ ఎనర్జీ ఉందా, ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉందా, కంటిన్యూస్గా ఉందా అని మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ చదివేటప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్లో ఐడియల్ ప్రాపర్టీస్ అని చదువుకుంటాం. సో అట్లాంటి ఐడియల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇవి సాటిస్ఫై చేస్తుందా, ఒకవేళ రిజల్ట్ చేస్తే మనకు విత్ ఇన్ లిమిట్స్లోనే వస్తున్నాయా రిజల్ట్స్ అన్నీ అని వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్. సో దీంట్లో ఏమంటున్నాము, డస్ ఇట్ వర్క్ యాజ్ టు ఎక్స్పెక్టెడ్. దెన్ లాస్ట్ ఫేజ్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్. సో వన్స్ వాళ్ళు డెమో ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం రెగ్యులర్ యూసేజ్ చేస్తూ ఉంటాం కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 months అయింది, 1 year అయింది, లేదు 1.5 year 2 years అయింది. సో మనం ఏం చేస్తాము అంటే ఇంటర్మీడియట్గా, అంటే మధ్యలో 6 monthskో లేదు ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి మనం రెగ్యులర్గా దాని పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ చేయాలి. పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అంటే ఇందాక చెప్పాం కదా, వెదర్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వాట్ ఇట్ ఇంటెండ్స్ టు డూ, అది ఏది చేయాలో ఆ పని కరెక్ట్గా చేస్తుందా లేదా అని చేస్తాం. సో దీన్నే మనం ఏమంటున్నాం, క్యాలిబ్రేషన్ ప్రొసీజర్ అంటున్నాం. సో ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది పీరియాడికల్గా ఎవ్రీ 3 monthskో 6 monthskో లేదా ఇయర్లీనో అది మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క విధంగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ బ్యాలెన్స్ అనుకోండి, ఎవ్రీడే చేయాలి. సో 24 hours ప్రతి 24 hours ఒకసారి మనం ఈ క్యాలిబ్రేషన్ చేయాలి. అదే యూవి, ఐఆర్ ఇట్లాంటి వాటికి 1 yearకి ఒకసారి అట్లా చేయాలన్నమాట. సో ఇట్లా ఇన్స్ట్రుమెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్లో మనం ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ అన్ని కరెక్ట్గా మెజర్ చేయగలుగుతుందా లేదా అనేది మనం చూస్తాం. సో దట్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ద క్యాలిబ్రేషన్. సో మీరు ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ని పర్చేస్ చేయాలి ఆర్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఆపరేట్ చేసే ముందర అది 4 phases పాస్ అయి ఉండాలి. సో ఏంటిది అది, ఫస్ట్ది డిజైన్ క్వాలిఫికేషన్. సో ఈజ్ ఇట్ డిజైన్ టు యువర్ యూజర్ రిక్వైర్మెంట్స్, మనం ఏదైతే కొత్త ఇన్స్ట్రుమెంట్ ఆర్డర్ చేసామో మన రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తుందా. హ్యాస్ ఇట్ బీన్ ఇన్స్టాల్డ్ కరెక్ట్లీ, మనం వన్స్ పర్చేస్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇన్స్టాల్ చేశారా.
దెన్ థర్డ్ ఫేజ్ డస్ ఇట్ వర్క్ యాజ్ యూ ఎక్స్పెక్టెడ్. సో మనం ఏదైతే ఏ విధంగా అయితే పని చేయాలనుకున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ అలా వర్క్ అవుతుందా లేదా. దెన్ విల్ ఇట్ కంటిన్యూ టు వర్క్ కరెక్ట్లీ. సో వన్స్ ఇనీషియల్గా మనం కొన్న ఒక 10 days లేదా 1 month కరెక్ట్గా వర్క్ చేస్తే చాలు, అది త్రూ అవుట్ ఆ ఇన్స్ట్రుమెంట్ లైఫ్ టైం వరకు అది కరెక్ట్గా వర్క్ అవ్వాలి. సో అట్లా కరెక్ట్గా వర్క్ అవ్వాలి అంటే మనం ఈ ఫోర్త్ స్టెప్ పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏదన్నా కొన్ని ఫెయిల్ అయింది అనుకోండి, వీ హ్యావ్ టు గో ఫర్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఆర్ మెకానికల్ రిపేర్స్ ఆర్ మెయింటెనెన్స్. సో అట్లా చేసుకున్న తర్వాత మన ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ విత్ రిగార్డ్ టు ది అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్. సో ఈ పర్టికులర్ చార్ట్లో చూసినట్లయితే మనం ఇన్స్ట్రుమెంట్స్ని డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేస్తున్నాం. 3 డిఫరెంట్ కేటగిరీస్, కేటగిరీ ఏబిసి అని. సో ఈ ఏబిసి కేటగిరీస్ ఏంటి అంటే వాటికి మనం క్యాలిబ్రేషన్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది, లేదు ఇన్స్ట్రుమెంట్ క్వాలిఫికేషన్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనేది ఈ పర్టికులర్ చార్ట్లో ఉంది. సో దిస్ ఈజ్ యాజ్ పర్ యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా, ఇది యుఎస్పి ప్రకారం ఈ క్లాసిఫికేషన్ అనమాట. సో కేటగిరీ ఏలో ఏమున్నాయి చూడండి, లో రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం ఇన్స్ట్రుమెంట్ వాడుతున్నాం, స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ నో మెజర్మెంట్ క్యాపబిలిటీ ఆర్ నో రిక్వైర్మెంట్స్ ఫర్ క్యాలిబ్రేషన్. సో వేటికైతే క్యాలిబ్రేషన్ అవసరం లేదో వాటిని కేటగిరీ ఏ కింద మనం పెడుతున్నాం. ఎగ్జాంపుల్స్ చూడండి ఏవేవి, మ్యాగ్నెటిక్ స్టిరర్స్, వర్టెక్స్ మిక్సర్స్, అల్ట్రాసోనిక్ బాత్స్, షేకర్స్, క్లాస్ ఏ పిపెట్స్, నైట్రోజన్ ఎవాపరేటర్స్, వీటన్నిటికీ మనం వీ డజంట్ రిక్వైర్ టు పర్ఫార్మ్ ద రెగ్యులర్ క్యాలిబ్రేషన్ ప్రొసీజర్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఆర్ కేటగిరీ బిలో మీడియం రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ వీటికి మెజర్మెంట్ క్యాపబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో దే హ్యావ్ ద క్యాపబిలిటీ టు మెజర్ సమ్ కైండ్ ఆఫ్ పారామీటర్. సే ఫర్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు, బ్యాలెన్సెస్, పిహెచ్ మీటర్స్, థర్మోమీటర్స్, పంప్స్, వాటర్ బాస్, ఇట్లాంటి వాటికన్నిటికీ మనం క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. క్లాస్ ఏకి అవసరం లేదు, క్లాస్ బికి క్యాలిబ్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. దెన్ అలానే హై రిస్క్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని మనం కేటగిరీ సి కింద క్లాసిఫై చేస్తున్నాం. దీంట్లో కాంప్లెక్స్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తాం, లైక్ హెచ్పిఎల్సి, ఎల్సిఎంఎస్, జీసీఎంఎస్, యువి విజిబుల్, ఐఆర్, రిజల్యూషన్. సో వీటికన్నిటికి కూడా క్యాలిబ్రేషన్ అవసరమే. సో దే ఆల్సో రిక్వైర్ ఫుల్ క్వాలిఫికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ బి కేటగిరీ, సి కేటగిరీకి మనకు జనరల్గా క్వాలిఫికేషన్ ఆర్ క్యాలిబ్రేషన్ చేయాలి, కేటగిరీ ఏకి మనం చేయనవసరం లేదు. సో ఇందాక చెప్పిందే మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా వస్తుంది. సో గ్రూప్ ఏలో లోయెస్ట్ రిస్క్ ఉన్న ఉంటాయి, దే డజంట్ రిక్వైర్ ఎనీ క్లాసిఫికేషన్, వెరాస్ గ్రూప్ బి రిక్వైర్స్ క్యాలిబ్రేషన్ అండ్ గ్రూప్ సి రిక్వైర్స్ కంప్లీట్ క్వాలిఫికేషన్. కంప్లీట్ క్వాలిఫికేషన్ అంటే 4 phases జరిగి ఉండాలి, డిక్యూ, ఐక్యూ, ఓక్యూ అండ్ పీక్యూ, ఆ 4 phases కూడా జరగాలన్నమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ for analytical instrument qualification, or in other words we can say the different steps in the qualification or calibration of an instrument. Then coming to the calibration of UV visible spectrophotometer. So calibration చదవాలి అంటే మీకు మెయిన్గా ఫండమెంటల్గా యూ షుడ్ నో వాట్ ఈస్ ద ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ యువి విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ క్యాలిబ్రేషన్ తెలియాలి అంటే మీకు దాని ఇన్స్ట్రుమెంటేషన్ తెలిసి ఉండాలి. అంటే ఏవే కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి వర్క్ ఏంటి, అవి ఏం చేయాలనేది తెలిసి ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనము ఈ క్యాలిబ్రేషన్ చదివితే ఇట్ విల్ బి ఆఫ్ నో యూస్. సో ప్రైమరీలీ యూ హ్యావ్ టు నో వాట్ ద ఇన్స్ట్రుమెంటేషన్ కన్సిస్ట్ ఆఫ్ ఫర్ ఎ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్. సో యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ తీసుకున్నాం అనుకోండి, మీరు లాస్ట్ సెమ్లో చదువుంటారు బుక్స్లో. సో విల్ బీ హ్యావింగ్ లైట్ సోర్స్ ఫ్రమ్ విచ్ ద యూవీ విజిబుల్ లైట్ విల్ బీ irradiated. Then after that we'll be having monochromator. So monochromators లో మళ్ళీ విల్ బీ హ్యావింగ్ ప్రిజమ్స్ అండ్ గ్రేటింగ్స్. సో ప్రిజమ్స్ అండ్ గ్రేటింగ్స్ అనేది డిపెండ్స్ ఆన్ కంపెనీ. సో ఏ కంపెనీలో అయితే ఆర్ మనకి ఏదైతే కావాలో ఆ పర్టికులర్ ప్రిజమ్స్ ఆర్ గ్రేటింగ్స్ పెడితే ఆ కంపెనీ వాళ్ళు ఆ ప్రిజమ్స్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తారు, లేదా గ్రేటింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ చూపిస్తారు. దాన్ని బట్టి మనం ఏది కావాలో అది పర్చేస్ చేసుకుంటాం. దెన్ విల్ బీ హ్యావింగ్ 2 compartments, reference cells and sample cells. Then finally we'll be having the detector, photomultiplier tubes. సో మీకు ఫర్దర్గా వెళ్ళే ముందర నేను ఒకసారి ఐ షో యూ ది ఫంక్షనింగ్ ఆఫ్
ద యువి ఇన్స్ట్రుమెంట్. సో ఇది యువి ఇన్స్ట్రుమెంట్ సేమ్ మన కాలేజ్లో ఏదైతే మోడల్ ఉందో యువి షిమాట్స్ అదే ఉంది, ఒకసారి వినండి. మా ఈ వీడియోలో మీకు ఆడియో వినపడుతుందా అందరికీ? అంటే నా వాయిస్ కాకుండా వీడియోలో వచ్చే వాయిస్ వినపడుతుందా? సార్ వినపడడం లేదా? ఓకే దెన్. సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు మన ల్యాబ్లో ఏదైతే ఉందో అదే ఇన్స్ట్రుమెంట్ అనమాట ఇది కూడా. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ని మనం యూవి 1800 అంటున్నాం. కంపెనీ వచ్చింది షిమాట్సు. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ ల్యాబొరేటరీ, షిమాట్సు యువి విజిబుల్ 1800. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్లో ఏంటి అంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఇక్కడ ఉంటాయి. దెన్ అలానే యుల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ కాల్డ్ యాజ్ కువెట్స్. సో మనం శాంపుల్ దేంట్లో మెజర్ చేస్తామంటే ఈ శాంపుల్ కువెట్స్లో మెజర్ చేస్తాం. సో ఈ పర్టికులర్ కువెట్స్లో మనం ఏ సొల్యూషన్ అయితే యూవీ అబ్జార్బెన్స్ చూడాలో వాటిని దీంట్లో ఫిల్ చేసి మనం యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్లో వాటిని ప్లేస్ చేసి చూస్తాం అనమాట. సో జనరల్గా ఏంటంటే కువెట్స్ మీరు చదువుంటారు లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ సెమ్లో. దీస్ ఆర్ మేడప్ ఆఫ్ either క్వాడ్స్ ఆర్ గ్లాస్. క్వాడ్స్ అంటే ఓన్లీ it can be used in both UV and as well as visible region, but whereas glass అయితే మాత్రం దాన్ని యూవీ రేంజ్లో వాడకూడదు. యూవీ రేంజ్ అంటే ఏంటి, 200 to 800 400 రేంజ్లో వాడకూడదు, బికాస్ గ్లాస్ అబ్జార్బ్స్ యూవీ లైట్. సో గ్లాస్ని మనం యూవీ రేంజ్లో వాడడానికి లేదు. అదే ఈ క్వాడ్స్ అనుకోండి, వాటిని మనం ఎంటైర్ 200 to 800 రేంజ్లో వాడచ్చు అనమాట. దెన్ సో ఇది మనకు బేసిక్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో చూసినట్లయితే దిస్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ల్యాబొరేటరీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ డిస్ప్లే ఉంది కదా. సో దిస్ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ అన్ ఆప్షన్ టు వర్క్ బోత్ ఆఫ్లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఆఫ్లైన్లో వర్క్ చేయొచ్చు, ఆన్లైన్లో వర్క్ చేయొచ్చు. దట్ మీన్స్ సిస్టమ్కి కనెక్ట్ చేసి వర్క్ చేసుకోవచ్చు, సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేసి. లేదు మనం మాన్యువల్గానే ఈ కీప్యాడ్ ఉంది కదా, దీని ద్వారా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఈ ఇన్స్ట్రుమెంట్ని. సో ఇన్స్ట్రుమెంట్లో చూసినట్లయితే మీకు ఇక్కడ కువెట్స్ ఉన్నాయి కదా, ఈ కువెట్స్లో మనం సొల్యూషన్స్ ఫిల్ చేసుకుంటాము. ఫిల్ చేసిన తర్వాత దెన్ విల్ బి ప్లేసింగ్ దీస్ కువెట్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్. ఒక్క నిమిషం, ఇంకా స్టార్ట్ కాలేదు అది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు 2 డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. మన ఇన్స్ట్రుమెంట్ కూడా సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. సో బ్లాంక్ కంపార్ట్మెంట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది బ్లాంక్ కంపార్ట్మెంట్, ఇక్కడ శాంపుల్ కంపార్ట్మెంట్. సో ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్ మనం ఏమంటామంటే డబుల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. సో డబుల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, బోత్ వీ కెన్ మెజర్ ద బ్లాంక్ అండ్ శాంపుల్ సైమల్టేనియస్లీ. సో బ్లాంక్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ని అనలైజ్ చేస్తున్నాం అనుకోండి. సో పారాసెటమాల్ని వాటర్లో డిజాల్వ్ చేసాం. సో పారాసెటమాల్ ప్లస్ వాటర్ విల్ బి కాల్డ్ యాజ్ ద శాంపుల్. సో ఎందుకని మనం లిక్విడ్ సొల్యూషన్సే అనలైజ్ చేయగలం కాబట్టి శాంపుల్ సాలిడ్గా ఉన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఏ లిక్విడ్ సొల్యూషన్. సో అట్లాంటి లిక్విడ్ సొల్యూషన్ని మనము శాంపుల్ సొల్యూషన్ తీసుకుంటే, వాటర్ ఏదైతే మనం పారాసెటమాల్ డిజాల్వ్ చేయడానికి తీసుకున్నామో దాన్ని బ్లాంక్ అంటాం. సో ఇట్లా ఇన్స్ట్రుమెంట్లో డబుల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్లో బోత్ విల్ బి యూజింగ్ the blank and sample cuvettes and will be placing the blank here and the sample compartment here for the further analysis. సో వన్స్ మనము అది శాంపుల్స్ పెట్టిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు, అలానే మనం సిస్టంలో కూడా ఆపరేట్ చేయొచ్చు.
ఒక్క నిమిషము. So if you want to see how does this recording is performed using a software, we have this video. సో ఈ వీడియోలో మనకు క్లియర్గా ఎలా చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఒక నిమిషం చూద్దాం. So how to use Shimadzu UV1800. So first of all we'll be taking the 2 cuvettes. So ఏ సొల్యూషన్స్ అయితే మనం యూస్ చేస్తున్నామో దాన్ని పిపెట్స్లో ఫస్ట్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ పిపెట్స్ని మనం నెక్స్ట్ ప్లేస్ చేస్తాం. సో ఈ పిపెట్స్కి ఏంటి అంటే వీ షుడ్ ఎన్షూర్ దట్ దెర్ ఆర్ నో ఎయిర్ బబుల్స్ ఇన్ ద కువెట్స్. ఎయిర్ బబుల్స్ ఉంది అంటే టెంపరీగా లైట్ అనేది మనకు బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో దెన్ ఓపెనింగ్ దిస్ Shimadzu కవర్ విల్ బి ప్లేసింగ్ దీస్ శాంపుల్ కువెట్స్. సో ఇక్కడ చెప్పాం కదా రెఫరెన్స్ ఆర్ బ్లాంక్ అని బ్యాక్ సైడ్ పెడుతున్నాం, శాంపుల్ కువెట్ని ఫ్రంట్ సైడ్ పెడతాం. దేన్నైతే మనం అనలైజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ సొల్యూషన్ ఉంటే దాన్ని ఫ్రంట్లో పెడతాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ కువెట్స్లో మనకు 2 డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి, లైక్ స్మూత్ సర్ఫేస్ అని, రఫ్ సర్ఫేస్ అని. స్మూత్ సర్ఫేస్ ఏంటి అంటే మనం ఆ టచ్ చేసినప్పుడు ఆ కువెట్స్ అంతా కూడా ఆ 2 సర్ఫేసెస్ స్మూత్గా ఉంటాయి. తర్వాత ఇంకో 2 సర్ఫేసెస్ రఫ్గా ఉంటుంది అనమాట. రఫ్ సర్ఫేసెస్ అంటే మనం టచ్ చేసినప్పుడు అది రఫ్గా ఉంటుంది. సో మనం ఈ కువెట్స్ పెట్టేటప్పుడు ఏమంటున్నాము, ఈ పర్టికులర్ కువెట్స్ యొక్క స్మూత్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది లైట్ డైరెక్షన్లో ఉండాలి. రఫ్ సర్ఫేస్ని మాత్రమే మనం ఎప్పుడు కూడా ఫింగర్స్తో టచ్ చేయాలి, స్మూత్ సర్ఫేసెస్ని మనం టచ్ చేయకూడదు అనమాట. సో వన్స్ అలా మనం ప్లేస్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేస్తాం. దెన్ ఇందాక చెప్పాము కదా సిస్టమ్కి కనెక్ట్ చేయొచ్చని. సో సిస్టంలో మనం యువి ప్రోబ్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తాం. సేమ్ సాఫ్ట్వేర్ మన ల్యాబ్లో ఉండే ఇన్స్ట్రుమెంట్ కూడా విల్ బీ గివింగ్ ద మెథడ్ పారామీటర్స్, ఎక్కడి నుంచి ఎక్కడ మెజర్ చేయాలి అట్లాంటి నానోమీటర్స్ అన్ని కూడా మెజర్మెంట్ పారామీటర్స్ ఇచ్చేసి ఫస్ట్ బేస్ లైన్ కరెక్షన్ చేసుకుంటాం. సో బేస్ లైన్ కరెక్షన్ అంటే ఏంటి అంటే ద ఇన్స్ట్రుమెంట్ విల్ బి చెక్డ్ ఫర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద గివెన్ వేవ్ లెంత్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ 200 to 400 ఇచ్చామనుకోండి, అక్కడ కంటిన్యూటీ ఎలా ఉంది, కరెక్ట్గానే ఉందా లేదా అనేది ఇన్స్ట్రుమెంట్ మనకు చెక్ చేస్తుంది. వన్స్ బేస్ లైన్ కరెక్షన్ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ శాంపుల్ అనాలిసిస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, శాంపుల్ని మనం ఏదైతే పారాసెటమాల్ తీసుకుంటున్నామో దాన్ని ఫిల్ చేస్తున్నాం ఆ కువెట్లో. అట్లాంటి శాంపుల్ని ఫిల్ చేసి మనం ఈ ఇన్స్ట్రుమెంట్లో పెట్టేసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ శాంపుల్ అనాలిసిస్. సో బేస్ లైన్ కరెక్షన్లో ఏంటి అంటే 2 కంపార్ట్మెంట్స్లో బ్లాంకే పెడతాం, వాటర్నే పెట్టి రెండిట్లో బేస్ లైన్ కరెక్షన్ చేసుకుంటాము. వన్స్ మనకు శాంపుల్ అనాలిసిస్ కావాలన్నప్పుడు వెనకాల ఉన్న బ్లాంక్ కంపార్ట్మెంట్ వాటర్ని అలానే పెట్టేసి దెన్ విల్ గో ఫర్ అనాలిసిస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ యాక్సిస్లో వేవ్ లెంత్, వై యాక్సిస్లో అబ్జార్బెన్స్. సో మనకి ఇట్లా యూవీ స్పెక్ట్రమ్ అనేది రికార్డ్ అవుతూ వస్తుంది. సో ఇట్ విల్ బి రికార్డెడ్. సో వన్స్ ఇట్లా రికార్డ్ అయిన తర్వాత మనం దాంట్లో లాంబ్డా మ్యాక్స్ ఎక్కడ వచ్చింది, మ్యాక్సిమం పాయింట్ ఎక్కడ వచ్చింది, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి వర్క్. సో ఇక్కడ చూడండి, యు ఆర్ గెటింగ్ ద పీక్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ పీక్ అని కొడితే ఈ పర్టికులర్ పీక్లో లాంబ్డా మ్యాక్స్ అని చెప్తాం కదా. ఏంటి లాంబ్డా మ్యాక్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వేవ్ లెంత్ అట్ విచ్ ద మ్యాక్సిమం అబ్జార్బెన్స్ ఈస్ అబ్జార్బ్. సో ఇన్స్ట్రుమెంట్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ వేవ్ లెంత్ని ఇచ్చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బికాస్ యూ హ్యావ్ నాట్ అండర్వెంట్ ద ప్రాక్టికల్స్ ఫర్ యూవీ ఇన్స్ట్రుమెంటేషన్. లేకపోతే మనము ఈ పర్టికులర్ డెమాన్స్ట్రేషన్ చూడాల్సిన అవసరం లేదు. సో ఇందాక మనం చెప్పినట్లు లైట్, మోనోక్రోమాటర్, రెఫరెన్స్ అండ్ శాంపుల్ కంపార్ట్మెంట్స్ అండ్ ఫైనల్లీ డిటెక్టర్స్. సో ఈ మధ్యలో స్ప్లిట్స్ ఉంటాయి. స్లిట్ అంటే ఏంటి అంటే దట్ విల్ కంట్రోల్ హౌ మచ్ ఆఫ్ లైట్ షుడ్ ఫాల్ ఆన్ ద రెఫరెన్స్ అండ్ శాంపుల్ కంపార్ట్మెంట్. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ a UV visible spectrophotometer. Now let us see what are the different tests that are to be performed during the calibration of a UV instrument. So these are the list of tests that are to be performed. So around 10 different tests unnai. So manam let us see one by one. So first of all, what is slit width? So slit width అనేది ఏంటి అంటే ఇందాక మనం చెప్పాం కదా. సో వన్స్ మనకు సోర్స్ నుంచి వచ్చిన తర్వాత లైట్ మోనోక్రోమాటర్ ద్వారా మోనోక్రోమాటిక్ లైట్ రెఫరెన్స్ అండ్ శాంపుల్ సెల్స్ పైన ఫోకస్ అవుతుంది. సో ఈ ఫోకస్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఎంటైర్ లైట్ కాకుండా మనం దాన్ని ఒక షార్ప్ రేస్ ఆఫ్ లైట్గా పంపిస్తాం. అంటే స్మాల్ లైట్ రేస్గా పంపిస్తాం, అంటే వైడ్గా కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వేసామనుకోండి అది ఎంటైర్ రూమ్లో స్ప్రెడ్ అవుతుంది కదా, అలా కాకుండా మనము ఒక పర్టికులర్ హోల్ నుంచి పంపిస్తాం ఆర్ విండో నుంచి పంపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్లిట్.
స్లిట్ అనేది అదనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మనం స్లిట్స్, మిర్రర్స్ స్లిట్స్ అంటున్నాము. ఈ స్లిట్ అనేది విడ్త్ బట్టి మనకు లైట్ ఎంత పడాలి అనేది మనకు ఇన్స్ట్రుమెంట్లో కంట్రోల్ చేయొచ్చు అనమాట. స్లిట్ విడ్త్ అనేది మనం పారామీటర్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పారామీటర్ దట్ షుడ్ ఆల్సో బీ టెస్టెడ్. సో ఎఫెక్ట్ ఆఫ్ స్పెక్ట్రల్ స్లిట్ విడ్త్ ఆన్ ద అబ్జార్బెన్స్ ఫ్లక్చుయేషన్. సో స్లిట్ విడ్త్ మారుస్తూ ఉంటే అబ్జార్ప్షన్లో ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా అనేది మనం స్లిట్ విడ్త్ టెస్ట్లో చేస్తాం. మెజర్ ద విడ్త్ ఆఫ్ ద పీక్ ఇన్ నానోమీటర్స్ అట్ హాఫ్ హైట్ ఆఫ్ ద పీక్. మనకు వచ్చిన పీక్లో ఆ పీక్ యొక్క విడ్త్ని హాఫ్ హైట్ దగ్గర మెజర్ చేయాలన్నమాట. సో దీన్ని మనం స్లిట్ విడ్త్ అంటాం. సో ఇదంతా కూడా మనమేమి మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. దట్ క్యాన్ బి డన్ యూజింగ్ ద సాఫ్ట్వేర్ యూస్ చేసి చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా చేస్తున్నాం అనేది. సైక్లోహెక్సేన్ తీసుకున్నాం అనుకోండి సబ్స్టాన్స్ని, ఆ సైక్లోహెక్సేన్ని మనం కువెట్స్లో ఫిల్ చేసి స్లిట్ విడ్త్స్ డిఫరెంట్గా పెడుతున్నాం చూడండి. 5 నానోమీటర్స్, 2 నానోమీటర్స్, 1 నానోమీటర్, 0.05 నానోమీటర్స్. సో ఇట్లా ఒక్కొక్క స్లిట్ విడ్త్ పెట్టి సైక్లోహెక్సేన్ని రికార్డ్ చేస్తాం అబ్జార్బెన్స్. సో స్లిట్ విడ్త్ 5 నానోమీటర్స్ ఉన్నప్పుడు అబ్జార్బెన్స్ ఎంత రావాలంటున్నాము? ఇట్ షుడ్ బి 0.016. అలానే 2 అయితే 0.015, 1కి అయితే 0.015, 0.05కి 0.015. సో ఇట్లా మనకు డిఫరెంట్ స్ప్లిట్ విడ్త్స్ వచ్చినప్పుడు మనం అబ్జార్బెన్స్ రికార్డ్ చేస్తాం. సో రికార్డ్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.001. సో అట్లా ఉన్నప్పుడే మనకు పాస్ అవుతుంది, లేదు అంటే ఫెయిల్ అయినట్టు. సేమ్ అలానే ఇథనాల్తో కూడా. సో ఇథనాల్ పెట్టి టెస్ట్ చేస్తాము, ఈ వాల్యూస్ ఎలా వచ్చింది అని చూస్తాం. సో ఇక్కడ వాల్యూస్ వచ్చిందే, ఇవి స్టాండర్డ్ వాల్యూస్ అనమాట. ఈ స్టాండర్డ్ వాల్యూస్ని మనము మన ఇన్స్ట్రుమెంట్లో చెక్ చేస్తాం, మనకు ఈ వాల్యూసే వస్తున్నాయా రావట్లేదా. ఈ వాల్యూస్ రాకపోతే దాన్ని సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ చేయించాలన్నమాట. సో అట్లా ఈ స్లిట్ విడ్త్ని మనం అనలైజ్ చేయొచ్చు. ఈవెన్ మిథనాల్ కూడా యూస్ చేసుకొని ఇట్లా ఈ వాల్యూస్ బట్టి మనకు కరెక్ట్గా వస్తుంది అంటే మన ఇన్స్ట్రుమెంట్ స్లిట్ విడ్త్ అనే టెస్ట్ పాస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. దెన్ వేవ్ లెంత్ అక్యూరసీ. సో వేవ్ లెంత్ అక్యూరసీలో ఏంటి అంటే మనం హోమియం పర్క్లోరేట్ అనే సొల్యూషన్ని తీసుకుంటాం. సో ఇట్ ఈస్ ఏ సొల్యూషన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ హోమియం ఆక్సైడ్ ఇన్ పర్క్లోరిక్ యాసిడ్. ఈ పర్టికులర్ సబ్స్టాన్స్ని తీసుకొని మనం ఈ పర్టికులర్ సోర్స్ ఆఫ్ లైట్స్ ఉంటుంది కదా, హైడ్రోజన్ డ్యూటీరియం ల్యాంప్, అవి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది మెజర్ చేయడానికి ఈ పర్టికులర్ టెస్ట్ చేస్తాం, వేవ్ లెంత్ అక్యూరసీ. సో ఆ పర్టికులర్ లైట్ ఏదైతే జనరేట్ అవుతుందో ఈజ్ ఇట్ జనరేటింగ్ కరెక్ట్లీ ఆర్ నాట్ అని టెస్ట్ చేయడానికి ఇది చూస్తాం అనమాట. సో దీనికి మనం హోమియం ఆక్సైడ్ అనే సబ్స్టాన్స్ని పర్క్లోరిక్ యాసిడ్లో డిసాల్వ్ చేసుకొని చూస్తాం. సో మనకి ఇక్కడ చూడండి అబ్జార్బెన్స్ మ్యాక్సిమం ఎక్కడెక్కడ చూడాలంటున్నాము, ఆ పర్టికులర్ హోమియం ఆక్సైడ్కి ఈ 4 నానోమీటర్స్ దగ్గర మనకు పీక్స్ వచ్చి ఉండాలి. సో ఇది థియరాటికల్గా మనకు వచ్చినవి ఇక్కడ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 241కి కాను 241 వచ్చింది అనుకోండి, 241 రాసుకుంటాం. సో రెండు సేమ్ అయితే ఇట్ క్యాన్ బి కాల్డ్ దట్ దిస్ పర్టికులర్ వేవ్ లెంత్ హ్యాస్ బీన్ పాస్డ్ ఫర్ అక్యూరసీ. అలానే 4 డిఫరెంట్ వేవ్ లెంత్స్ దగ్గర మనం నోట్ చేసుకుంటాం. సో నోట్ చేసుకున్న తర్వాత మనకి థియరాటికల్ వాల్యూస్ మనకు వచ్చిన వాల్యూస్ సేమ్గా ఉంది అంటే దాన్ని పాస్ అంటాం. సో ఇక్కడ చూడండి యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఏమంటున్నాము, +or-1 నానోమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ 241 కదా, మనకు వచ్చింది 239 లేదు 240 అనుకోండి. ఆ రెంట్లో ఏది యాక్సెప్ట్ అవుతుంది, +or-1 అంటున్నాం కాబట్టి 240 రావచ్చు, లేదు 242 రావచ్చు. ఈ రెండు కనుక వస్తే ఈ ఫస్ట్ వేవ్ లెంత్కి పాస్ అయినట్టు. సో అట్లా ప్రతి వేవ్ లెంత్కి యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటుంది. సో వన్స్ మనం ఈ సొల్యూషన్ పెట్టి యూవీ స్పెక్ట్రమ్ రికార్డ్ చేస్తే ఈ వాల్యూస్ వస్తున్నాయి రాలేదా, వస్తే ఈ పర్టికులర్ వేవ్ లెంత్ అక్యూరసీ పాస్ అయినట్టు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు. దెన్ అలానే వేవ్ లెంత్ ప్రెసిషన్. వేవ్ లెంత్ ప్రెసిషన్ అంటే మనం ఈ పర్టికులర్ మెథడ్ వాలిడేషన్ చెప్పేటప్పుడు చెప్పాం ప్రెసిషన్ అంటే ఏంటి. ప్రెసిషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రిపీటబిలిటీ. సో ఒకే సొల్యూషన్ని మనం 6 డిఫరెంట్ టైమ్స్ మెజర్ చేసినా కూడా రిజల్ట్స్ అనేది మారకూడదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెసిషన్. సో ఇప్పుడు వేవ్ లెంత్ ప్రెసిషన్ కూడా ఏం చేస్తున్నాము, ఇందాక ఒకసారి చేసాం కదా, సో ఇదే టెస్ట్ని మనం 6 టైమ్స్ చేస్తాం. సో 6 టైమ్స్ అంటే ఏంటి, 241 దగ్గరే మనం 6 డిఫరెంట్ రీడింగ్స్ని మనం తీసుకుంటాం 6 డిఫరెంట్ సొల్యూషన్స్కి. డిఫరెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ ఇట్ ఈస్ సేమ్ హోమియం పర్క్లోరేట్ ఓన్లీ, బట్ 6 టైమ్స్ మనం ప్రిపేర్ చేసి చెక్ చేసినా కూడా మనకు సేమ్గా రావాలి. అలా సేమ్గా వస్తే ఈ పర్టికులర్ టెస్ట్ పాస్ అయినట్టు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు. సో ఇక్కడ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ 6 ఇండివిజువల్ పీక్స్ షుడ్ కంప్లై విత్ ద మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్స్. సో అన్నీ కూడా విత్ ఇన్ లెస్ దాన్ 0.5 నానోమీటర్స్ వస్తే ఆ రీడింగ్స్ అన్నీ కూడా అప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ వేవ్ లెంత్ ప్రెసిషన్కి పాస్ అయినట్టు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు.
Then photometric accuracy. So this is also called as కంట్రోల్ ఆఫ్ అబ్జార్బెన్స్. సో ఒక సబ్స్టాన్స్ యొక్క అబ్జార్బెన్స్ ఇది కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది ఈ పర్టికులర్ టెస్ట్ చేస్తున్నాం. సో దీంట్లో మనం యూజ్ చేసే రెఫరెన్స్ సబ్స్టాన్స్ ఏంటి? పొటాషియం డైక్రోమేట్. సో పొటాషియం డైక్రోమేట్ని ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం ఒక డెఫినెట్ కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేసుకుంటాం. సో వన్స్ ఆ కాన్సన్ట్రేషన్ ప్రిపేర్ చేసుకున్నాక ఇట్ షుడ్ బి టెస్టెడ్ ఇన్ ద యువి విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్. సో యువి విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ స్పెక్ట్రంలో ఈ పర్టికులర్ వేవ్ లెన్స్ దగ్గర మనం అబ్జార్బెన్స్ వాల్యూస్, స్పెసిఫిక్ అబ్జార్బెన్స్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో బియర్ లాంబర్ట్స్లో ఏంటి? క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ 1% ఇంటూ బి ఇంటూ సి కదా. సో దిస్ ఏ ఈస్ అబ్జార్బెన్స్ విచ్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద ఇన్స్ట్రుమెంట్. ఏ 1% ఈజ్ స్పెసిఫిక్ అబ్జార్బెన్స్, బి ఈజ్ పాత్ లెంత్, సి ఈజ్ కాన్సన్ట్రేషన్. సో బి అనేది పాత్ లెంత్. జనరల్గా మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ అన్నిటికీ కూడా కువెట్స్కి 1 సెంటీమీటర్ పాత్ లెంత్ ఉంటుంది. ఇది స్టాండర్డ్. సార్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్లో 1 సెంటీమీటర్ని తీసుకుంటాం. దెన్ కాన్సన్ట్రేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో వీ నో, ఎందుకంటే ప్రిపేర్ చేసిందే మనమే కాబట్టి కాన్సన్ట్రేషన్ తెలుసు. ఈ అబ్జార్బెన్స్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వస్తుంది, ఇన్స్ట్రుమెంట్ నుంచి అబ్జార్బెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ మూడు తెలుసు కదా, ఏ తెలుసు, బి తెలుసు, సి తెలుసు. సో ఇప్పుడు స్పెసిఫిక్ అబ్జార్బెన్స్ ఈజీగా ఈ ఫార్ములా నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ని మనం ఇక్కడ టేబుల్లో చూపిస్తున్నాం. సో మనకు థియరాటికల్గా ఈ వాల్యూస్ రావాలి. మనకు వన్స్ ఇన్స్ట్రుమెంట్లో పర్ఫామ్ చేసిన తర్వాత ఈ వాల్యూసే వచ్చాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 235 దగ్గర 124 ఉంది, మనకు వచ్చిన వాల్యూస్ ఈ వాల్యూస్ మధ్యలో ఉంది అంటే ఈ వేవ్ లెంత్కి పాస్ అయినట్లు. సో అట్లా ప్రతి వేవ్ లెంత్కి పాస్ అయిందా లేదా మనం చూసుకోవాలి. పాస్ కాకపోతే ఇన్స్ట్రుమెంట్లో ప్రాబ్లం ఉన్నట్టు, ఇట్ హ్యాస్ టు బి సర్వీస్డ్. ఒకవేళ పాస్ అయిందంటే వెల్ అండ్ గుడ్. సో అట్లా అబ్జార్బెన్స్ కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది మనం మెషర్ చేయాలి. దెన్ లీనియారిటీ, ఫోటోమెట్రిక్ లీనియారిటీ. సో లీనియారిటీ అంటే మనం ఏం చెప్తున్నాం? ద రిలేషన్ బిట్వీన్ రెస్పాన్స్ అండ్ ద కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్కి రెస్పాన్స్కి ఎట్లాంటి రిలేషన్ ఉంటుంది? సో మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాం, మెథడ్ లీనియారిటీ అని చెప్పేటప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ప్లాట్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ లీనియర్. సో దాని లీనియర్గా ఉందా లేదా అని ఎలా చెప్తాము? మనకు వచ్చే కొరిలేషన్ కోఎఫిషియంట్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.999. సో వచ్చే వాల్యూస్ అన్ని 0.999 కంటే ఎక్కువ ఉంది అంటే ఫోటోమెట్రిక్ లీనియారిటీ ఉన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 మైక్రోగ్రామ్, 4 మైక్రోగ్రామ్, 6 మైక్రోగ్రామ్, 8 మైక్రోగ్రామ్, 10 మైక్రోగ్రామ్ ఇట్లా డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ప్రిపేర్ చేసుకొని అబ్జార్బెన్స్ ఎంత అనేది చూస్తాం. సో మనకు తెలుసు బియర్ లాంబర్ట్స్ల ప్రకారం ఏంటి? విత్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ది అబ్జార్బెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఆ ఇంక్రీజ్ లీనియర్గా ఉందా లేదా అనేది మనం ఈ స్ట్రైట్ లైన్ బట్టి చెప్తాము. మనకు వచ్చిన కొరిలేషన్ కోఎఫిషియంట్ కనుక R² కంటే ఎక్కువ, R² 999 కంటే ఎక్కువ ఉంది అంటే ఫోటోమెట్రిక్ లీనియారిటీ పాస్ అవుతుంది, లేదు అంటే ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అవుతుంది అన్నమాట. దెన్ లిమిట్ ఆఫ్ స్ట్రే లైట్. స్ట్రే లైట్ అంటే ఏంటి అంటే అన్నెసెసరీ లైట్ అని, ఇన్ అన్నెసెసరీ లైట్. సో మనకు ఇన్స్ట్రుమెంట్ నుంచి ఏదైతే లైట్ సోర్స్ నుంచి లైట్ వస్తుంది కదా, అది మనం చెప్పాము ఇందాకే, ఒక స్లిట్ ద్వారా ఒక పర్టికులర్ రేస్ మాత్రమే పడతాయి, మిగతా రేస్ అన్ని కూడా పడవు. సో మనకు కావాల్సిన లైట్ కంటే అడిషనల్గా లైట్ ఏదైనా పడింది అనుకోండి మన రెఫరెన్స్ ఆర్ శాంపుల్ కంపార్ట్మెంట్ పైన, దాన్ని స్ట్రే లైట్ అంటాం. సో ఆ స్ట్రే లైట్ అనేది లిమిట్లో ఉందా లేదా అనేది మనం ఇక్కడ టెస్ట్ చేస్తాం. సో ఇట్లాంటి ప్రొసీజర్కి మనం యూజ్ చేసే సబ్స్టాన్స్ పొటాషియం క్లోరైడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా సోడియం అయోడైడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఈ పర్టికులర్ కాన్సన్ట్రేషన్స్లో ప్రిపేర్ చేసుకొని మనం ఒక యూవీ స్పెక్ట్రమ్ రికార్డ్ చేస్తాం. సో వన్స్ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో 198 నానోమీటర్స్ దగ్గర అబ్జార్బెన్స్ కనుక గ్రేటర్ దాన్ 2 వచ్చింది అంటే ఇట్ విల్ బి పాస్డ్. అలానే ఇక్కడ ట్రాన్స్మిషన్ షుడ్ బి లెస్ దాన్ 0.1%. సో మనకు ఈ వాల్యూస్ కనుక ఆ స్పెక్ట్రంలో కరెక్ట్గా వచ్చింది అంటే లిమిట్ ఆఫ్ స్ట్రే లైట్ పాస్ అయినట్టు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు ఇన్స్ట్రుమెంట్. దెన్ అలానే బేస్ లైన్ నాయిస్. సో బేస్ లైన్ నాయిస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఇన్స్ట్రుమెంట్ ఆ కువెట్లో ఏదైతే శాంపుల్ సొల్యూషన్ తీసుకుంటామో దాంట్లో ఏం సొల్యూషన్ లేకుండా ఎంటీగా పెట్టేస్తాం కువెట్స్ అంతే. ఎటువంటి సొల్యూషన్ తీసుకోము, బ్లాంక్లో తీసుకోము, శాంపుల్లో తీసుకోము. సో ఏ సొల్యూషన్ లేకపోయినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది సిస్టమ్ అనేది చెక్ చేస్తాం అనమాట దీంట్లో.
సో అది బేస్ లైన్ నాయిస్ అంటే. సో బేస్ లైన్ నాయిస్లో విల్ బీ యూజింగ్ ది ఎంటీ కువెట్స్. సో ఎంటీ కువెట్స్ యూస్ చేసినప్పుడు దాంట్లో ఇంకేమీ ఉండదు కాబట్టి అబ్జార్బెన్స్ ఉండకూడదు కదా. సో అందుకనే మనకు అబ్జార్బెన్స్ అనేది ఎంత తక్కువ రావాలంటున్నాం, ఇంత తక్కువ రావాలి. సో దీనికంటే ఎక్కువ ఉంది అంటే అగైన్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ డిటెక్టర్. సో మళ్ళీ వీ షుడ్ గో ఫర్ సర్టైన్ రిపేర్స్. ఒకవేళ కువెట్స్ బదులు క్వాడ్స్ యూస్ చేసామనుకోండి, డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ దగ్గర మనకు ఎంత ఉంది అని. క్వాడ్స్ బ్లాక్ అంటే ఏంటి అంటే కువెట్స్ బదులు క్వాడ్సే మనకు రెక్టాంగులర్ బ్లాక్ లాగా వస్తుంది. ఒక వుడెన్ పీస్ ఎలా అయితే ఉంటుందో అలానే క్వాడ్స్ కూడా బ్లాక్ లాగా ఉంటుంది. దాన్ని పెట్టేస్తాం శాంపుల్ కంపార్ట్మెంట్లో. అట్లాంటి క్వాడ్స్ బ్లాక్ని పెట్టేసి మనం టెస్ట్ చేస్తే ఈ అబ్జార్బెన్స్ లిమిట్స్ ఇలా వచ్చింది అంటే పాస్ అయినట్టు, లేదు అంటే బేస్ లైన్ నాయిస్ ఫెయిల్ అయినట్టు. సో ఇట్లా బేస్ లైన్ నాయిస్ని టెస్ట్ చేస్తాం. దెన్ ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్. ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్ అంటే ఒక సొల్యూషన్ ఉంది అనుకోండి, ఆ సొల్యూషన్ని మనము డిఫరెంట్ టైం పీరియడ్స్లో అనలైజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ సొల్యూషన్ ఉంది, దాన్ని అలానే ఇన్స్ట్రుమెంట్లో పెట్టి ఒక 1 minute తర్వాత చూసాం, దెన్ హాఫ్ అన్ అవర్ తర్వాత చూసాం, దెన్ ఒక 1 hour తర్వాత చూసాం, దెన్ 2 hours తర్వాత చూసాం. సేమ్ సొల్యూషన్ కదా, సేమ్ సొల్యూషన్ మనం ఎన్నిసార్లు టెస్ట్ చేసినా ఎలా రావాలి, సేమ్గానే రావాలి. దాని లాంబ్డా మ్యాక్స్ కూడా సేమ్గానే ఉండాలి. సో ఒకవేళ అట్లా కాకుండా ఏదన్నా మారుతుందా అనేది మనం ఇక్కడ చూస్తాం. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్. సో ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్ అనేది మనం ఒకే శాంపుల్ని 2 hours కంటే ఎక్కువ పెట్టినప్పుడు ఆ పర్టికులర్ శాంపుల్లో వేవ్ లెంత్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేది టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, టైం ఎంతసేపు చేంజ్ అయినా సొల్యూషన్ మాత్రం అబ్జార్బెన్స్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ±0.001 అబ్జార్బెన్స్ పర్ అవర్. సో ఒక అవర్కి ఇంత అబ్జార్బెన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. దెన్ అలానే సెకండ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాము, 500 నానోమీటర్స్ దగ్గర చూస్తున్నాం. ఫస్ట్ మెథడ్లో 250 నానోమీటర్స్, సెకండ్ మెథడ్లో 500 నానోమీటర్స్. సో అలా చూసినప్పుడు ±0.002 కంటే ఎక్కువ మారితే మనకు ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా వర్క్ అవ్వనట్లు. సో దట్ ఈస్ హౌ ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్ ఈస్ రికార్డెడ్. సో దెన్ దిస్ ఈస్ సిస్టమ్ సూటబిలిటీ. సిస్టమ్ సూటబిలిటీ ఆఫ్ ద మెథడ్ అంటే మనం మెథడ్ పారామీటర్స్లో కూడా చూసాం వ్యాలిడేషన్లో. సో ఒక మెథడ్ డెవలప్ చేసిన తర్వాత ఆ మెథడ్ మీరు యూస్ చేసే ఎక్విప్మెంట్ పైన వర్క్ అవుతుందా లేదా అనేది ఈ పర్టికులర్ సిస్టమ్ సూటబిలిటీ టెస్ట్. సో ఆ మెథడ్ ఈ సిస్టమ్కి సూటబులా కాదా, ఈ యూవీ సిస్టమ్కి సూటబులా కాదా అని టెస్ట్ చేస్తాం. సో దాంట్లో ఏవేవి చూడాలి, రిపీటబిలిటీ అండ్ రెజల్యూషన్. సో రిపీటబిలిటీ అండ్ రెజల్యూషన్ అనేది జనరల్గా ఎలా చేయాలి ఒక పర్టికులర్ మెథడ్కి అనేది ఆ పర్టికులర్ మెథడ్ యొక్క మోనోగ్రాఫ్లో ఇచ్చుంటారు, యూఎస్పిలో లేదు ఐపీనో లేదు బ్రిటిష్ ఫార్మకోపియాలో. సో ఆ ప్రొసీజర్ ప్రకారం మనం చేయాలి. క్వాంటిటేటివ్ అనాలిసిస్కి అయితే. లేదు క్వాలిటేటివ్ అనుకోండి, దానికి మళ్ళీ ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంది. మనము టొలిన్ అండ్ హెక్సేన్ని ప్రిపేర్ చేసుకుంటాం సొల్యూషన్ 0.02% వాల్యూమ్ బై వాల్యూమ్. సో ఆ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటిని మనం అనలైజ్ చేస్తాం ఈ ఇన్స్ట్రుమెంట్లో. సో రెండింటిని మనం ఏం చేస్తున్నాం చూడండి, అబ్జార్బెన్స్ ఆఫ్ 0.0% వాల్యూమ్ బై వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ టొలిన్ ఇన్ హెక్సేన్. సో హెక్సేన్లో ఈ టొలిన్ని మనం ఒక సొల్యూషన్ లాగా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటాము. అలా ప్రిపేర్ చేసినప్పుడు 266 దగ్గర 269 దగ్గర అవి ఇచ్చే అబ్జార్బెన్స్ని నోట్ చేస్తాం మనకి ఎంత వచ్చింది అని. సో నోట్ చేసిన తర్వాత ఈ రెండింటి యొక్క అబ్జార్బెన్స్ రేషియోస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 అనుకోండి, ఇది 2.12 అనుకోండి అబ్జార్బెన్స్, వీటి రేషియో తీసుకుంటాం. సో ఆ రేషియో తీసుకున్నప్పుడు అబ్జార్బెన్స్ ఎంత వచ్చి ఉండాలి రేషియో, ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 1.5. సో ఈ రేషియో తీసుకున్న తర్వాత అది లెస్ దాన్ 1.5 కంటే మనకు వచ్చింది అంటే యాక్సెప్ట్ అవుతుంది, లేదు ఎక్కువగా ఉంది అంటే యాక్సెప్ట్ కాదు. సో ఇట్లా మనం రెజల్యూషన్ టెస్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద పారామీటర్స్ దట్ ఆర్ డన్. దెన్ అబ్సార్ప్షన్ సెల్స్, మా రోల్ నెంబర్ 90 మ్యూట్ చేయాలి, రోల్ నెంబర్ 90. సో అబ్జార్ప్షన్ సెల్స్లో ఏంటి అంటే ఈ అబ్జార్ప్షన్ స్పెల్స్ జనరల్గా నథింగ్ బట్ కువెట్స్. సో ఈ కువెట్స్లో మనం ఏం చేస్తామంటే డిస్టిల్ వాటర్ పెట్టేసి మనం ఈ పర్టికులర్ కువెట్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టి మనం రికార్డ్ చేస్తాం అబ్జార్బెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మనం ఒకే పొజిషన్లో పెట్టాం కదా, ఒకసారి ఒక పొజిషన్లో పెడతాం, నెక్స్ట్ టైం పొజిషన్ మారిపోతుంది. సో ఇట్లా పొజిషన్ అండ్ యాంగిల్ మారినా కూడా మనకు అబ్జార్బెన్స్ సేమ్గా వస్తుందా రాదా అనేది చూస్తాం. సో ఇక్కడ చూడండి, సో మనం ఫస్ట్ టైము ఒక యాంగిల్తో పెట్టామనుకోండి, సెకండ్ టైం 180 degrees రొటేట్ చేసి పెడతాం. సో రొటేషన్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఈ కువెట్ ఉంది, సో ఇది సైడ్ ఏ అనుకుందాం, సైడ్ బి అనుకుందాం. సో ఇట్లా ఫస్ట్ పెట్టి అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ టైం ఏం చేస్తాము,
సైడ్ బి, సైడ్ ఏ. ఇక్కడ లైట్ సోర్స్ ఇక్కడ ఉందనుకోండి, లైట్ డైరెక్షన్లో ఫస్ట్ ఏ సైడ్ని మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం, సెకండ్ టైము బి సైడ్ని ఎక్స్పోజ్ చేసి చూస్తాం. సో ఇట్లా 180 degrees రొటేట్ చేసి పెట్టినా కూడా అబ్జార్బెన్స్ డిఫరెన్స్ మనకు 0.005 కంటే ఎక్కువ రాకపోతే దెన్ దిస్ పర్టికులర్ టెస్ట్ విల్ బి పాస్డ్. లేదు అంటే ఆ కువెట్స్ని మనం కొత్తవి చేంజ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ డిఫరెంట్ టెస్ట్ దట్ ఆర్ కండక్టెడ్ ఫర్ క్యాలిబ్రేషన్. సో ఇక్కడ మీకు సమ్మరీ ఉంది చూడండి. సో మీరు ఈ పర్టికులర్ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్. సో ఈ టేబుల్ కనుక మీకు గుర్తుంది అంటే మీకు మిగతా క్యాలిబ్రేషన్ అంతా కూడా గుర్తున్నట్లే. సో ఏమేం చేస్తున్నాం చూడండి. స్పెక్ట్రల్ స్లిట్ విడ్త్. స్లిట్ విడ్త్ అంటే ఏమంటున్నాం, ఆ ఇన్స్ట్రుమెంట్లో లైట్ సోర్స్ నుంచి రెఫరెన్స్ అండ్ శాంపుల్ కంపార్ట్మెంట్స్ పైన ఆ లైట్ పడే విడ్త్ ఎంత ఉంది అనేది ఈ స్లిట్ విడ్త్ ద్వారా మనము కంట్రోల్ చేయొచ్చు. ఎంత నానోమీటర్స్తో పడుతుంది మోనోక్రోమాటర్స్ నుంచి అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. అట్లాంటి స్లిట్ విడ్త్ని టెస్ట్ చేయాలంటే మనం ఈ మెటీరియల్స్ యూస్ చేస్తాము. టాలరెన్స్ లిమిట్స్ +or-10%. టేబుల్లో చూపించాం కదా, ఆ వాల్యూస్ ప్రకారం కనుక ఉంది అంటే మనకి ఈ టెస్ట్ పాస్ అవుతుంది. సెకండ్, వేవ్ లెంత్ అక్యూరసీ. వేవ్ లెంత్ అక్యూరసీ అంటే ఆ పర్టికులర్ సిస్టము ఆ లాంబ్డా డిటర్మినేషన్ ఏదైతే ఉందో, లాంబ్డా మ్యాక్స్ కావచ్చు లేకపోతే వేవ్ లెంత్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ కరెక్ట్గా అక్యురేట్గా డిటర్మైన్ చేస్తుందా లేదా అనేది ఈ టెస్ట్. సో దీనికి హోమియం పర్క్లోరేట్ యూస్ చేస్తున్నాము. మనకు ఆ టేబుల్ ప్రకారం ఈ రేంజెస్ వస్తే పాస్ అయినట్టు. దెన్ సిమిలర్లీ వేవ్ లెంత్ ప్రెసిషన్. సో సేమ్ సొల్యూషన్ని 6 times మనం యూస్ చేసినప్పుడు ఆ 6 times మనకు సేమ్ రీడింగ్స్ వస్తే వేవ్ లెంత్ ప్రెసిషన్ పాస్ అయినట్లు. దెన్ ఫోటోమెట్రిక్ అక్యూరసీ. సో ఫోటోమెట్రిక్ అక్యూరసీ అంటే మనకు వచ్చే అబ్జార్బెన్స్. సో అబ్జార్బెన్స్ ఎలా వస్తుంది, 6 times లేదు మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు పొటాషియం డైక్రోమైడ్కి ప్రతిసారి ఒకే అబ్జార్బెన్స్ వస్తుందా లేదా ఆ కాన్సన్ట్రేషన్కి మనం డిటర్మైన్ చేస్తాం. లీనియారిటీ అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ పొటాషియం క్రోమైడ్ తీసుకున్నప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ అబ్జార్బెన్స్, లీనియర్గా వచ్చిందా లేదా అనేది మనం ఈ R² వాల్యూ బట్టి చెప్తాం. నెక్స్ట్, లిమిట్ ఆఫ్ స్ట్రే లైట్. స్ట్రే లైట్ అంటే అన్నెసెసరీ లైట్ that is falling on the detector or on the sample cuvette from the light source. సో దాన్ని టెస్ట్ చేయాలంటే ఈధర్ పొటాషియం క్లోరైడ్ ఆర్ సోడియం ఐడైడ్ వాడతాము. సో అబ్జార్బెన్స్ వాల్యూస్ బట్టి మనం ఈ టెస్ట్ పాస్ అయిందా లేదా చెప్తాం. దెన్ బేస్ లైన్ నాయిస్. బేస్ లైన్ నాయిస్ అంటే మనం చెప్పాం కదా, ఎంటీ కుబెట్స్ అన్నా పెడతాం, లేదు క్వార్ట్స్ బ్లాక్స్ అన్నా శాంపుల్ కంపార్ట్మెంట్స్లో పెట్టేసి అబ్జార్బెన్స్ ఎంత వస్తుంది, సో మనకు వచ్చిన వాల్యూస్ బట్టి ఈ టెస్ట్ పాస్ అయిందా లేదా చెప్తాం. దెన్ ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్. సో ఫోటోమెట్రిక్ డ్రిఫ్ట్లో కూడా ఎంటీ కువర్ట్స్ పెట్టేసి విల్ బి టెస్టింగ్ ఫర్ మోర్ దాన్ 2 hours ఆర్ 1 hour. సో మనకు ప్రతి అవర్కి ఎంత చేంజ్ అవుతుంది అబ్జార్బెన్స్ అని చూస్తాం. సో చేంజ్ కనుక ఈ లిమిట్లో ఉంది అంటే పాస్ అయినట్లు, లేదు అంటే ఫెయిల్ అయినట్టు. దెన్ అలానే సిస్టమ్ సూటబిలిటీ. సో సిస్టమ్ సూటబిలిటీలో రెజల్యూషన్కి మనం 0.02% వాల్యూమ్ బై వాల్యూమ్ టూల్ని హెక్సేన్లో తీసుకొని చూస్తాం. సో మనకు వచ్చిన అబ్జార్బెన్స్ రేషియో బట్టి ఈ టెస్ట్ పాస్ అయిందా లేదా చూస్తాం. దెన్ అబ్జార్ప్షన్ సెల్స్. సో సెల్స్ని డిఫరెంట్ యాంగిల్స్లో పెడతాం ఆర్ డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు ఆ అబ్జార్బెన్స్ డిఫరెన్స్ <0.005 ఉంది అంటే ఈ అబ్జార్ప్షన్ సెల్స్ టెస్ట్ పాస్ అయినట్లు. సో ఇట్లా మనం కూడా ఈవెన్ ల్యాబ్లో ఎవ్రీ 6 months ఒకసారి టెస్ట్ చేస్తాం. ఏ పర్టికులర్ పారామీటర్ అయినా కూడా ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ లెంత్ అక్యూరసీ ఫెయిల్ అయింది, వీ హ్యావ్ టు కాల్ ద సర్వీస్ ఇంజనీర్. సో వాళ్ళు వచ్చి చెక్ చేసి ఆ పర్టికులర్ లైట్నో లేకపోతే దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం లైట్ సోర్సెస్ యూస్ చేస్తున్నాం కదా, లైక్ వీఆర్ యూజింగ్ డ్యూటీరియం ల్యాంప్. సో ఆ డ్యూటీరియం ల్యాంప్ యొక్క లైఫ్ ఉంటుందన్నమాట. అంటే ఇట్ విల్ బి వర్కింగ్ ఓన్లీ ఫర్ సమ్ 2000 hours లేదు 6000 hours అని. సో ఆ పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కొత్త లైట్తో రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేయకుండా మనం అట్లా ఆ లైట్ని కంటిన్యూగా వాడామనుకోండి, దాని నుంచి వచ్చే ఎనర్జీ సరిపోదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం క్యాలిబ్రేషన్ చేసినప్పుడు మనకు ఇట్లాంటివన్నీ వస్తాయి. సో ఆ వచ్చిన ప్రాబ్లం బట్టి దాన్ని రెక్టిఫై చేసుకొని మనం ఇన్స్ట్రుమెంట్ని ఫర్దర్గా వాడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ యువి స్పెక్ట్రోఫోటోమీటర్. సో ఐఆర్ కూడా ఉంది, రేపు క్లాస్లో ఐఆర్ చూద్దాం. సో ఐఆర్ కూడా చాలా చిన్న క్యాలిబ్రేషన్ ప్రొసీజరే, యువి అంతా ఉండదు. సో టుమారో విల్ బి సీయింగ్ ది ఐఆర్ calibration.